బ్రేకింగ్ చేస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పాలు కలుపుతుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వరంగల్, సికింద్రాబాద్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వరంగల్, సికింద్రాబాద్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే వ్యూహాలు కలుపుతుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అయితే అటు వరంగల్ అలాగే సికింద్రాబాద్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైనట్టు తెలిసింది. దాని సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయ్య, ప్రధానంగా రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తుంది. దీనికోసం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 14 మంది అభ్యర్థులు ప్రకటించింది. ప్రధానంగా ఇవాళ రేవంత్ రెడ్డి నివాసంలో సికింద్రాబాద్ అట్లాగే వరంగల్ పార్లమెంటరీ స్థానాలకు సంబంధించి ముఖ్య నేతలతోని భేటీ అయ్యింది. ప్రధానంగా వరంగల్ కు సంబంధించి మంత్రులు కొండా సురేఖ, అట్లాగే వరంగల్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య, వరంగల్ కు సంబంధించిన పార్లమెంటరీ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలు, వీరితోని కీలకమైన సమావేశాన్ని రేవంత్ రెడ్డి నిర్వహించారు. ప్రధానంగా వరంగల్ సంబంధించి ఇటీవల పార్టీ అభ్యర్థిని ప్రకటించే క్రమంలో జరిగిన ఏదైతే పార్టీ నేతలు కొంతమంది అసంతృప్తిగా ఉన్నారన్న సమాచారం నేపథ్యంలో వారిని ఆ పార్టీని మళ్ళీ ట్రాక్ లో పార్టీని లైనప్ చేసేందుకు, అట్లాగే పార్టీని గెలుపు దిశగా చేసేందుకు రేవంత్ రెడ్డి ఈ సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానంగా వరంగల్ పార్లమెంటరీ కింద వచ్చే 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోని ఆయన కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా ఎక్కడైతే పార్టీకి అంటే ప్రజాదరణ తక్కువగా ఉన్న ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో గట్టిగా ప్రయత్నం చేయాలని చెప్పి ఆయన సూచనలు చేయడం జరిగింది. ఇటు జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖతను కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా కడియం శ్రీహరికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి చివరి క్షణంలో పార్టీలోకి వచ్చి ఆయన ఎంపీ టికెట్, ఆయన కూతురికి ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. ఈ క్రమంలో కడియం శ్రీహరి మీద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు కానీ, అట్లాగే కడియం శ్రీహరి మీద వస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతల ఏదైతే విమర్శలు ఉన్నాయో అవన్నీ కూడా గట్టిగా తిప్పికొట్టాలి. కడియం శ్రీహరికి సంబంధించి ఆయన కూతురికి అండగా నిలబడి పార్టీ గెలుపు దిశగా పనిచేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అట్లాగే సికింద్రాబాద్ కు సంబంధించి బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఖైరతాబాద్ కు చెందిన దానం నాగేందర్ కి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. ఆయన క్యాండిడేట్ పైన కూడా కింది స్థాయి నేతల్లో కొంత అసంతృప్తి ఉందని తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి వారందరినీ కూడా ఇవాళ నివాసంలో పిలిపించుకొని సికింద్రాబాద్ పార్లమెంట్ లోకి వచ్చే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే స్థానం కూడా లేదు. ప్రస్తుతం దానం నాగేందర్ ఒక్కరే పార్టీ మారి ఆయన ఎంపీ సీట్ తెచ్చుకున్నారు. ఈ రకంగా పార్టీకి కింది స్థాయి ఎమ్మెల్యేల్లో పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే లేకపోవడం వల్ల చాలా తీవ్ర స్థాయిలో పోటీ ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. అట్లాగే రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ అట్లాగే బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో తలపడాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ప్రజల్లోకి వెళ్లి పార్టీకి సంబంధించిన నిన్న మేనిఫెస్టో ఏదైతే ప్రకటించారో తుక్కుగూడ బహిరంగ సభలో ఆ మేనిఫెస్టోని ఇంటింటికి వెళ్లి ఓటర్కి చేరే విధంగా ప్రయత్నం చేయాలని, అట్లాగే ప్రచారం చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి
సూచించడం జరిగింది. ఈ రకంగా వరంగల్ సికింద్రాబాద్ కి సంబంధించి నియోజకవర్గాల ముఖ్య నేతలతోని సమావేశం జరిపి మేనిఫెస్టోకి సంబంధించిన ప్రచారం కానీ అట్లాగే కింది స్థాయిలో ఆయనకున్న సమాచారం మేరకు ఎక్కడెక్కడ పార్టీకి కాస్త వీకిందో తెలుసుకున్న ప్రయత్నం కానీ ఇవన్నీ కూడా చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఇవాళ ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి సమీక్షా కార్యక్రమాల్లో ఆయన అనేక అంశాలను అనేక సూచనలను పార్టీ క్యాడర్ కి అట్లాగే ముఖ్య నేతలకి చెప్పడం జరిగింది. కిరణ్ భాయ్. రైట్ వాసు, థ్యాంక్ యూ.